హాయ్ ఫ్రెండ్స్. ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ నెంబర్ 20వ వాంకడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ సీజన్లో ముంబైకి ఇదే తొలి విజయం. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 234 భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ అత్యధికంగా 49 పరుగులు చేయగా ఇషాన్ కిషన్ 42 పరుగులతో శతచాటాడు. జట్టు సారథి హార్దిక్ పాండ్యా 39 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్లో డేవిడ్ మేర్పుల్ మెరిపించాడు. డేవిడ్ ఉన్నంతసేపు ముంబై జట్టు స్కోర్ పరుగులు పెట్టింది. డేవిడ్ 21 బంతుల్లో 45 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇక చివర్లో రోమర్ షెఫర్డ్ ఢిల్లీ బౌలర్లను ఉత్కారించాడు. షెఫర్డ్ కేవలం 10 బంతుల్లో 39 పరుగులు తుఫాన్ ఇన్నింగ్ ఆడాడు. భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడింది. పృథ్వీ షా, అభిషేక్ పోరెల్ ఢిల్లీని ఆదుకునే ప్రయత్నం చేశారు. పృథ్వీ షా 66 పరుగులతో రాణించగా అభిషేక్ 41 పరుగులతో సత్తా చాటాడు. ఇక చివర్లో స్టబ్స్ ముంబై బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు 7 భారీ సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. అయితే ఈ ముగ్గురు మినహా మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో ఢిల్లీ ఓటమికి చెందింది. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేయగా ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఇంకా చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్లో లక్నో ఘన విజయం సాధించింది. 33 పరుగుల తేడాతో గెలుపొందింది. 164 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన గుజరాత్ 18.5 ఓవర్లో 130 పరుగులకి ఆలౌట్ అయింది. గుజరాత్ బ్యాటింగ్లో సాయి సుదర్శన్ 31 అత్యధికంగా పరుగులు చేశాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ 19, విలియమ్సన్ 1, శరత్ 2, శంకర్ 17, నాల్కొండే 12, చివర్లో రాహుల్ తెవాటియా 30 పరుగులు చేశాడు. రచిత్ ఖాండా అవుట్ కాగా ఉమేష్ యాదవ్ 2 పరుగులు. లక్నో బౌలింగ్లో యాష్ ఠాకూర్ 3.5 ఓవర్లు వేసి 5 వికెట్లు తీశాడు. అందులో ఒక మేడిన్ ఓవర్ ఉంది. ఆ తర్వాత కృణాల్ పాండ్యా 3 వికెట్లు, నవీన్ ఉల్హాక్, రవి బిష్ణోయ్ తలో వికెట్లు సంపాదించారు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్లో స్టోయినిస్ అత్యధికంగా 58 పరుగులు చేశాడు. ఆ తర్వాత రాహుల్ 33, చివర్లో పురాన్ 32 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో కూడా డికాక్ మరోసారి నిరాశపరిచాడు. 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పడికల్ 7, బదోని 20, కృణాల్ పాండ్యా 2 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లో ఉమేష్ యాదవ్, నాల్కండే తలో 2 వికెట్లు తీశారు. రచిత్ ఖాన్ 1 వికెట్ పడగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ సెకండ్ ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్, థర్డ్ ప్లేస్లో లక్నో సూపర్ జెయింట్స్, ఫోర్త్ ప్లేస్లో సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్, ఫిఫ్త్ ప్లేస్లో హైదరాబాద్, సిక్స్త్ ప్లేస్లో పంజాబ్, సెవెంత్ ప్లేస్లో గుజరాత్ టైటాన్స్, ఎయిత్ ప్లేస్లో ముంబై ఇండియన్స్, నైన్త్ ప్లేస్లో ఆర్సీబీ, 10వ ప్లేస్లో ఢిల్లీ, ఫస్ట్ ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్. 4 మ్యాచ్లు ఆడి 4 గెలిచి 8 పైగా ఫస్ట్ ప్లేస్లో ఉంది.